సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం. పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదు, అది ప్రభుత్వ ఆస్తే. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వెల్లడి. లడ్డూ కల్తీ చేసిన వారిని దేవుడు కూడా క్షమించడు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి లోకేష్ మండిపాటు. నగరాభివృద్ధి పనులలో నాణ్యత పాటించాలి. లోపాలు గుర్తిస్తే కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరిక. నిబంధనలు పక్కాగా పాటించాం, అందుకే టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు సంగం డైరీకి అవకాశం. ఎమ్మెల్యే ధూళిపాడ స్పష్టం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రజలందరికీ వర్తించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకొస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులు, ఐటీ, వైద్య విద్య తదితర రంగాలపై శాసనసభలో సీఎం మాట్లాడారు. పీపీపీ అంటే ప్రైవేట్ కాదని, ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుందని, అన్ని మెడికల్ కళాశాలల్లోనూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సేవలు అందుతాయని స్పష్టం చేశారు. అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని, తమ పాలనలో విశాఖకు అనేక కంపెనీలు వస్తున్నాయని పేర్కొన్నారు. పీపీపీ అంటే ఇది ప్రైవేట్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అల్టిమేట్గా మన గవర్నమెంట్ స్టాండర్డ్సే ఉంటాయి. ఆ హాస్పిటల్లో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైతే అవుట్ పేషెంట్ బ్లాక్ కానీ మెడిసిన్స్ కానీ 70% అక్కడ ఏది ఇచ్చినా మన ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తాం అదేవిధంగా సర్వీసెస్ ఉంటాయి. ఫైనల్గా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చే సర్వీసులను బట్టి మళ్ళీ ఆ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి తప్ప ఇది ప్రైవేట్ ఆస్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాగా మీరు చూస్తే 1924 బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. రాష్ట్రాన్ని వీడిపోతూ జాకీ, అమర్ రాజా, లూలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒకటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటివన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు. నిబంధనలను పక్కాగా అనుసరించాము కాబట్టే టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అవకాశం సంగం డైరీకి వచ్చిందని ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ ధూళిపాడ నరేంద్ర స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ధూళిపాడ నరేంద్ర మాట్లాడారు. గత ప్రభుత్వం తనపై ఉన్న కోపంతో సంగం డైరీని లాక్కోవాలని చూసిందని, న్యాయస్థానాల ద్వారా సంగం డైరీని కాపాడుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఫేవర్ చేయాలనుకుంటే తనపై పెట్టిన అక్రమ కేసులు తొలగించేవారని, అలా చేయలేదని పేర్కొన్నారు. 15/5/2020 టీటీడీకి టెండర్ వేసా. 12/2/21 టెండర్ వేసా. సంగం డైరీ టెండర్ వేసింది ఆ రోజు, నేను కాదు, సంగం డైరీ. 9/2/21 టీటీడీ గీ కోసం సంగం డైరీ టెండర్ వేసింది. మీరు రికార్డులు బయట పెడుతున్నారు కదా, మరి ఆ రికార్డులు కూడా బయట పెట్టండి. సంగం డైరీ టెండర్ వచ్చిందంటే ధూళిపాడ నరేంద్ర ఎమ్మెల్యే అవటం మూలాన్ని రాలా, ధూళిపాడ నరేంద్ర పరపత్తో రాలా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే రాలా. మేము టెక్నికల్గా క్వాలిఫై అయ్యి ఫైనాన్షియల్ బిడ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మాత్రమే ఎన్నోసార్లు ఈ టెండర్లో మేము పార్టిసిపేట్ చేస్తే ఇవాళ నిష్పక్షపాతంగా నిబంధనల ప్రకారం జరిగింది కాబట్టి మాకు ఆస్కారం కలిగింది. కమిషనర్ మయూర్ అశోక్ ఆకులవారి తోట, శ్రీనివాసరావు తోట, నల్లచెరువు, పోనూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ ఆకులవారి తోటలో నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ పనులను తనిఖీ చేసి టెండర్, అగ్రిమెంట్ వివరాలను అడిగి తెలుసుకుని, రిజర్వాయర్ అతి కీలకమైనదని, పనుల్లో ఎక్కడా నిర్లక్ష్యం, నాణ్యతా లోపాలు ఉండడానికి వీలు లేదన్నారు. శ్రీనివాసరావు తోట, నల్ల చెరువుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించి పనులు జరిగే సమయంలో ఎమ్యూనిటీ కార్యదర్శులు అక్కడే ఉండాలన్నారు. సీసీ రోడ్ల వెంబడి మొక్కలు నాటడానికి రింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా
నిర్లక్ష్యంగా పనులు నిర్వహిస్తే వారి ఈఎండీ నుండి అపరాధ రుసుంని జీఎంసీకి జమ చేయాలని ఎస్ఈని ఆదేశించారు. అనంతరం రెవెన్యూ వసూళ్లపై ఆర్ఓ, ఆర్ఐ, అడ్మిన్ కార్యదర్శులను అడిగి తెలుసుకుని మార్చి మొదటి వారం కూడా ముగుస్తున్నందున బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. నగరంలో మీటర్ ట్యాప్ల సంఖ్య తక్కువగా ఉందని తొలుత బకాయిలు వసూలు చేయాలని, అనంతరం వార్డుల వారీగా మీటర్ ట్యాప్లపై నివేదిక ఇవ్వాలని ఏఈలను ఆదేశించారు. శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగింది. మండలి చైర్మన్ క్రిస్టియన్, వైసీపీ అధినేత జగన్ క్రిస్టియన్ అని వ్యాఖ్యానించారు. దీనిపై చైర్మన్ మోషన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను క్రిస్టియన్ కాదని హిందువని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు మండిపడ్డారు. మంత్రి క్షమాపణ చెప్పాలంటూ చైర్మన్ పోడియం వద్ద ఆందోళన చేశారు. తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్, నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను, బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి అందుకంటే ఏం కావాలి. ప్రకృతి పరిరక్షణపై పరోక్ష సందేశం ఇచ్చే ఛాయాచిత్రాల ప్రదర్శన ఎస్హెచ్ఓలో జరిగింది. బ్రాడిపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని పట్వా వ్యవస్థాపకులు కె కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ నేచర్ ఫోటోగ్రాఫర్ టిఎన్ వరప్రసాద్ మాట్లాడుతూ, ఈ ఛాయాచిత్ర ప్రదర్శనలో మొత్తం 75 ఎంపిక చేసిన వర్ణ ఛాయాచిత్రాలను ప్రదర్శించడం జరిగిందన్నారు. ప్రకృతి ఛాయాచిత్రాల ప్రదర్శనలు పరోక్షంగా పర్యావరణ పరిరక్షణపై ఎంతో సందేశాన్ని ఇస్తాయని అన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో ఈ చిత్ర ప్రదర్శన సందర్శించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్వా కార్యదర్శి ఎం రవికుమార్, సంకా శ్రీనివాసరావు, మేడూరి రాజేంద్ర ప్రసాద్, పి నిర్మలారాణి తదితరులు పాల్గొన్నారు. స్కూల్స్లో పిల్లలకి ఒక పాఠాలు చెప్పినట్టు, ఒక చదువు చెప్పినట్టు ఈ పిక్చర్స్ అన్నీ కూడా చూపించి వారికి విద్యాబోధతో పాటు వీటి పర్యావరణ పరిరక్షణ సబ్జెక్టు మీద కూడా పిక్చర్స్ చూపించి వారికి అనలైజ్ చేసి వాళ్ళని మరి పర్యావరణం కాపాడేవారిగా యోధులుగా తయారు చేయాలనేది ముఖ్య ఉద్దేశం. పిల్లలు వాళ్ళు చూపించినటువంటి ఉత్సాహం అనేది అది అపరిమితమైంది. మరి ఈ ఇంత ఉత్సాహమైనటువంటి పిల్లల్ని మనం ఇంకా విద్యావంతుల్ని చేయాలి, వాళ్ళు ఇంకా దీని వైపు ముగించాలి. ఎవరి అంటే కళలు అనేది ఒకరికి సొంతం కాదు, ఫోటోగ్రఫీయే కాదు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై అసెంబ్లీలో తన ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, దానికి తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దానికి తగ్గట్లుగా అన్ని శాఖల నుంచి డేటాబేస్ను తీసుకోవాలని సూచించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల బిల్లు సవరణకు సంబంధించిన బిల్లులు మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి మాట్లాడారు. గతంలో వైఎస్సార్ ఉన్నప్పుడు ఫ్యాక్షన్ హత్యలు చాలా జరిగాయని, టీడీపీ నేతలు కార్యకర్తలు బలయ్యారని చెప్పారు. ఆ తర్వాత 2019-24 మధ్య వైసీపీ హయాంలో కూడా అనేక దాడులు చేసిన టీడీపీ వాళ్లను బలి తీసుకున్నారని తెలిపారు. అలాంటి వారి కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో వాళ్లు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని బిల్లు పెడితే శాసనమండలి ఆమోదం చెప్పకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో సుమారుగా 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా కిరాతకంగా చంపేస్తాం జరిగింది అధ్యక్ష. వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అధ్యక్ష,
ఆ క్షణంలోనే మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చి ఇంకో కుటుంబంలో కూడా హత్య జరిగింది, ఆ కుటుంబాన్ని కూడా మీరు కలవాల్సి వస్తుంది, వెళ్ళండి కలవండి అని చెప్పారు అధ్యక్ష. ఆ పిల్లలు తిరిగి ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడని హైదరాబాద్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ పిల్లల్ని సొంత పిల్లల్ని చదివించే విధంగా ఆల్మోస్ట్ నెలకు ఒకసారి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి మీరు ఫ్యాక్షన్లోకి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇది చేయలేదు అధ్యక్ష, కేవలం ఒక తెలుగుదేశం పార్టీయే. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం చందనపు నాగరాజు ఆధ్వర్యంలో మిర్చియాడ్ వద్ద జరిగింది. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోసియా, మిర్చియాడ్ వైస్ చైర్మన్ బిట్రకుండ మల్లిక, నాయబ్ కమల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు జనసేన పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 3.5 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని అన్నారు. రానున్న రోజుల్లో 25 లక్షల సభ్యత్వాలు నమోదు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, జడా సురేష్, దిరిశాల శ్రీనివాసరావు, సయ్యద్ షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన ఈ రాష్ట్రంలో మరి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధంగా సేవలు అందిస్తూ ఉన్నారో మనందరూ చూసాం. ఆయనకున్న శాఖల్లోనే మరి పర్యావరణ శాఖ కానివ్వండి, ఏదైతే అరకు వ్యాలీలో మరి ఎప్పుడో ఎన్నో దశాబ్దాల క్రితం నుంచి కూడా కనీసం మౌలిక సదుపాయాలు లేని ప్రాంతం అది అరకులోయ ఎస్టీ ఏరియాలో. మరి ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ రోడ్లు నిర్మించడం, అదేవిధంగా చాలా ఏరియాల్లో మరి ఆయన సొంత నిధుల నుంచి కూడా చేయటం జరుగుతూ ఉంది. మరి నిన్నగాక మొన్న నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో పాణ్యం దగ్గర మరి కొనిదల గ్రామంలో 50 లక్షలు పెట్టి మరి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా నిర్మించడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు. శాసన మండలిలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. హెరిటేజ్పై వైసీపీ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేయడంతో మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. తమ కుటుంబానికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి ఉందని, తన కొడుకు పుట్టినరోజున తిరుమలలో అన్నదానం కూడా చేస్తున్నట్లు చెప్పారు. ఆరోపణలు చేయాలంటే ఆధారాలతో సభకు రావాలని అన్నారు. తిరుమలలో ముఖద్వారం నుంచి వెళ్లే హక్కు తమకు ఉన్నా ఏనాడు అలా వెళ్లలేదని స్పష్టం చేశారు. డిక్లరేషన్పై కనీసం సంతకం కూడా జగన్ చేయలేదన్న లోకేష్ వైసీపీ సభ్యులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దేవుడు వదిలిపెట్టడని మండిపడ్డారు. వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు, ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కానీ మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టాలా? మీరే మారుతారు. ఎన్టీఆర్ బస్టాండ్లోని ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. విద్యుత్ బస్సుల నిర్వహణ పేరుతో గుంటూరు టు డిపో గ్యారేజ్ స్థలం ప్రైవేట్ సంస్థకు ఇవ్వడాన్ని ఉద్యోగులు, సిబ్బంది ఖండించారు. సిబ్బంది బస్సుల తరలింపు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అరండలపేటలోని శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానంలో 31వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 5వ తేదీ వరకు జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించామని అర్చకులు ప్రసాద్ వెల్లడించారు. గురువారం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణం పూర్ణాహుతి కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ దేవాలయానికి వచ్చి ఈ బ్రహ్మోత్సవాన్ని జయప్రదం చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. 31వ ఏకత్రింశత్ వార్షిక బ్రహ్మోత్సవముల్లో భాగంగా ఈ రోజున శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. మరి గత 23వ తారీఖున ఫిబ్రవరి 23వ తారీఖు ప్రారంభమై రేపు మార్చి 5వ తారీఖు వరకు ఈ 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరి రేపు విశేషంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణం మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం తిలకించవలసిందిగా కోరుచున్నాము. కూటమి ప్రభుత్వం తన ఆస్తులపై కూడా దాడి చేసేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు సత్తెనపల్లిలో ఉన్న 22 ఎకరాల పొలానికి సర్వే పేరుతో నోటీసులు ఇచ్చారని,
తాను లీగల్ గా కొనుక్కుంటే దాన్ని నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోవాలని అంబటి సూచించారు. భవిష్యత్తులో గుంటూరులోని తన ఇంటికి కూడా నోటీసులు ఇస్తారేమో అని వ్యాఖ్యానించారు. రాజుపాలెం మండలంలో ఒక 22 ఎకరాల పొలం ఉంది. దీనిలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉందట. అందువల్ల దీన్ని చెక్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ నోటీస్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో ఇల్లీగల్. దానిలో స్విమ్మింగ్ పూల్ లేదు, ఒక బావి ఉంది, ఒక గెస్ట్ హౌస్ లాంటిది, ఒక పెంకుటింటిది ఉంది. ఉంటే కట్టుకోకూడదా మా పొలంలో? ఈ రకంగా ఒక హెరాస్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం దగ్గర నుంచి మా ఆస్తుల మీదకి నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వర్సటైల్ సర్వీసెస్ ట్రస్ట్ శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో పాసం సర్దార్ అభినందవ్ యాదవ్ సంస్మరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడుపేటలోని డంపింగ్ యార్డ్లో నివసిస్తున్న నిరుపేదలకు పెద్ద ఎత్తున వస్త్రదానంతో పాటు బియ్యం, పిల్లలకు బిస్కెట్లు, పళ్లు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సవేరా ఫెరల్ అపార్ట్మెంట్ వికాస్ నగర్లో నివసిస్తున్న రాణా వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ సుంకర పార్థసారథి అపార్ట్మెంట్ నివాసితుల వద్ద సేకరించిన ఆ వస్త్రాలను ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ మాట్లాడుతూ, దైవం పంపిన ఒక మానవత్వపు శిఖరం అభినంద యాదవ్ అని, డంపింగ్ యార్డ్ ప్రజల ఆకలి తీర్చి అనాథ పిల్లల చదువు కోసం పాటుపడి అనాథ పిల్లల వృద్ధాశ్రమంలో చేయూత అందించిన ఆయన చిరస్మరణీయులు అని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ అకాడమీ విద్యార్థులు బాల హనుమాన్, వినయ్ బాబు, లోహిత్, సాయితేజ, భరత్, రామకృష్ణ పాల్గొన్నారు. చాలా మంచి వ్యక్తి, భగవంతుడు ఆయన తీసుకెళ్ళారు ఆయన దగ్గరికి. వాటి వినందన చేయాలా, ఆయన ఆత్మ కోసం మనందరం చేయాలా, ప్రేయర్ చేయాలన్నమాట. ఆయన ఆత్మ బాగుండాలని చెప్పని. అలాగే ఆ సంస్థ కూడా, ఏ సంస్థ పేరమ్మా? వర్సటైల్. ఏం పేరమ్మా? వర్సటైల్ సంస్థ. ఆ సంస్థ నుంచి అన్నగారు ఉన్నారు, శ్రీకృష్ణదేవరాయ యాదవ్ గారు. కృష్ణదేవరాయ అన్న చాలా మంచి వ్యక్తి అనమాట. అన్న కూడా, అన్నకి ఏంటంటే మా తమ్ముడి యొక్క జ్ఞాపకార్థము ఇక డంపింగ్ యార్డ్లో ప్లస్ మన ఆశ్రమంలో ఆ పిల్లలకి మంచి. టీడీపీ మహిళా నేత, సహజ కవయిత్రి లంకా మాధవి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్విని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మోకాళ్ల నొప్పుల కోసం జీజీహెచ్కి వెళ్లాలని, అక్కడ వాతావరణం తనను ఆశ్చర్యపరిచిందని, పరిశుభ్రమైన పరిసరాలు, పచ్చని చెట్లతో ఎంతో బాగుందని ఆమె తెలిపారు. ఇలా జీజీహెచ్ను తీర్చిదిద్దినందుకు సూపరింటెండెంట్కు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ రమణ ఎస్ఎస్వి మీద కవితను చెప్పి మెప్పించారు. డాక్టర్ గారు మీరే ధరణి తల్లి దీవెనలతో ధరణికే ఆదర్శమై వెలుగొందారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న కవేంద్రుడా, నిన్ను చూసి కర్మభూమి పులకించెనయ్యా. ఈ పుడమికే ఆదర్శమైన డాక్టర్ అయ్యా, విద్యావంతుడు, వినయవంతుడు, విశ్వమాత దీవెనలతో ఎందరో కవేంద్రులకు ఆదర్శమై నిలిచాడు మా కవేంద్రుడు. హాస్పిటల్ అభివృద్ధియే నాధ్వేయం అంటూ నిరంతరం పాటుపడుతున్న మీ శ్రమకు నా అక్షర కవితాశుభాభినందనలు అంటుంది మాధవి, సహజ కవయిత్రి, గుంటూరు. కమిషనర్ ఛాంబర్లో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులతో కమిషనర్ మయూర్ అశోక్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరాన్ని 45 రోజుల్లో పాత్ హోల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడానికి ఇంజనీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని ఆదేశించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలను పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవ్ ప్రకటించారు. వీటిలో ఒకటైన క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడిగా 49వ డివిజన్కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జొన్నలగడ్డ ఉదయ్ భానును నియమించడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 21,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 21,500, మోడల్ 20,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 4,884 రకం మినిమం 13,000, మాక్సిమం 19,500, మోడల్ 18,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 19,000, మోడల్ 18,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. దేవనారు డిలెక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,000, మోడల్ 21,500. ఆర్మూర్ రకం మినిమం 13,000,
మాక్సిమం 17,500, మోడల్ 16,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,000, మాక్సిమం 20,000, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 21,000, మోడల్ 20,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 20,500, మోడల్ 20,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 9,500. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,500. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 11,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,500, మోడల్ 9,200 రూపాయలు. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,000 రూపాయలు, మోడల్ 9,500 రూపాయలు. ఇవి నాటి వార్తలు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.